ఈ సీన్లలో కూడా మళ్ళీ 2 సార్లు చూపిస్తాడు. 2 సార్లు కైట్ ఎగురుతున్నట్టు చూపిస్తాడు. ఆ కైట్ ఎందుకు ఉంటదంటే తర్వాత పే ఆఫ్ ఉంటది. ఆ కాటేరమ్మ సీట్‌లో అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కైట్ ఎందుకు ఉంటది అని. అండ్ వీళ్ళు విష్ణు ఆ ట్రైబ్ దగ్గరికెళ్ళినప్పుడు మహారా అనే ప్లేస్ దగ్గరికెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్తారు వీళ్ళు. ఆ 2 సార్లు సలార్ ఎళ్ళడు. తర్వాత రాత్రి వాళ్ళ తాతని కూర్చొని అడుగుతా తీసుకెళ్లారు ఉంటాడు. బేసిక్గా. తీసుకెళ్లరు బేసికల్లీ రానివ్వరు అని. అంటే చెప్పరు వెళ్తున్నట్టు. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఒకటేసారి ఇస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ యూజ్ లైక్ ప్రాపర్ స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉంటుందా. ఎండ్ పాయింట్ ఈస్ ఆల్వేస్ సలార్ నాట్ నోయింగ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కాటేరమ్మ సీన్ ఇట్స్ లైక్ ఇట్లా తిరిగి చూస్తాడు ఒక షాట్. హీ లుక్స్ అట్ టీను ఆనంద్. "నువ్వు నాకు చెప్పలేదు" అని కోపంతో చూస్తాడు. ఎవ్రీ అప్పుడు అర్థమవుతుంది మేకల్ కాకపోతే ఆపేస్తాడు కదా. మేకలు కాకపోతే మేకల్ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటారు అని అంటాడు. అక్కడ ఆపేస్తాడు. సచ్ అ గ్రేట్ సీన్ అసలు. అండ్ టు థింక్ ఆఫ్ చూస్తే నువ్వు చెప్పిన సీన్ లోనే ఆ పతంగ్ ఎగరేసుకున్నాడు. పతంగ్ చూసి ఇక్కడ ఏవో జరుగుతుంది, వాడికి హిల్ సెన్స్ సంథింగ్, ఏదో తప్పు జరుగుతుంది అని. అక్కడికి వెళ్తూ ఉంటే వరదరాజన్ ఆయన వచ్చి లేదు వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ప్రతిసారి ఆపుతాడు ఏదో. దాని ముందు వీళ్ళు ఒకసారి వెళ్తారు, అక్కడ షార్ట్ ఉంటది చేతులు కట్టుకొని నుంచోండి రా అని. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు అవమానం చూపించేటప్పుడు తినడానికి వెళ్తారు కదా. తినడానికి వెళ్ళినప్పుడు దేవాన్ విలువ అంటాడు. వాడు ఆ మ్యూట్ పిల్లోడు వెళ్ళి పిలుస్తాడు, వాడు పిలుస్తాడు. సెకండ్ టైం వీడికి చెప్పడం రాదు, అంటే అవతల ఇవ్వడం ఫుల్ తొందరలో చెప్పాడు. దేవాన్ మాత్రం రానియకూడదని చెప్పాడు. వాడికి అదే అర్థమవుతుంది, దేవాన్ పిలవాలేమో మళ్ళీ అని. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఎందుకు వస్తాడు దేవా అని. ఎవ్రీథింగ్. సో అండ్ నువ్వు చూస్తే 2 సార్లు దట్ ఐ థింక్ దిస్ ఇస్ సెటప్ ఫర్ సెకండ్ పార్ట్ అనుకున్నా. 2 సార్లు ఒక హై పాయింట్ లో చూసి కూర్చుని వేరే సైడ్ ఆఫ్ సిటీ చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. శౌర్యంగా వాళ్ళ సైడ్ ఆఫ్ సిటీ అనుకుంటారు. మేబీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఇది అంత ఆలోచించలే, అంటే లైక్ వేరే ఆలోచిస్తున్నాడేమో అని. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ చూపిస్తాడు కదా, కత్తి తిప్పుతుంటాడు కదా, సేమ్ వాళ్ళు తిప్పినట్టే. సో ఎట్ సమ్ పాయింట్ హీ ఆల్సో knows his heritage. He knows. Probably doesn't know that he is the king. I think he knows everything, but చెప్పట్లేదేమో మరి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ బాహుబలి కాదేమో. ఎందుకంటే వెనక వీపు పైన కొన్ని ఘాట్లు ఉంటాయి. సేమ్ ఘాట్లు నువ్వు ప్రతి ఒక్క శౌర్యంగా వీపు పైన చూస్తావు. బాబీ సింహ కూడా ఉంటాయి. వాళ్ళు తిప్పే విధంగానే కత్తి తిప్పుతాడు, ఈయన కత్తి సాయం చేస్తాడు. చేసి మనల్ని చూస్తాడు, కట్ అవుతుంది. అంటే లైక్ గోస్ టు ఎండ్ క్రెడిట్. బట్ ప్రాబ్లీ హీ నోస్, బట్ అగైన్ ముందే ప్రామిస్ చేస్తాడు. He doesn't want it. He doesn't want it also. అంటే ఇట్స్ ఆల్సో దేర్ నో. ఇప్పుడు 2010లో ఎంత జరుగుతుంది, 2017లో వీ డోంట్ సీ హిమ్ యాక్చువల్లీ సిట్టింగ్ ఆన్ థ్రోన్, హీస్ రన్నింగ్ అవే. సో ఏం జరిగింది అదే ఆ 7 years ఏమైంది అసలు ఎక్కడ ఏం చెప్పడు, మధ్యలో ఏం చెప్పడు. దిస్ ఇస్ లైక్ అగైన్ ప్రాపర్ బాహుబలి టెంప్లెట్. బాహుబలి 1 టెంప్లెట్ అగైన్, బాహుబలి 2 కూడా కాదు, బాహుబలి 1 టెంప్లెట్. సో దట్ లిటరల్లీ